ఏదైతే గత 2 రోజులుగా ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అలిపిరి అదేవిధంగా కపిలతీర్థం మార్గంలోని ఒక విగ్రహం గురించి మొత్తం చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ విగ్రహము యొక్క వివరాలు ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కానీ మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎక్కడైతే ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా ఏదైతే ఈ విగ్రహం గురించే చర్చ నడుస్తుంది. ఇందుకీ ఇది శని భగవానికి విగ్రహం అనేసి కొంతమంది, అదేవిధంగా విష్ణు భగవాన్ అనేసి కొంతమంది చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఏదైతే విష్ణు భగవానికి సంబంధించి మీసాలు ఉండని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ విగ్రహానికి మనం క్లియర్గా చూడొచ్చు, ఏదైతే మీసాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ఇంకొక కొంతమంది చెప్తున్నారు విష్ణు భగవాన్ చేతిలో శంకు చక్రాలు ఉన్నాయి. కరెక్ట్, దీనికి శంకు చక్రాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. మరోపక్క ఏదైతే శని భగవానికి చేతిలో అదేవిధంగా ఒక చేతిలో బాణము, ఒక చేతిలో విల్లు ఉంటుందని చెప్పేసి ఇక్కడికి చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది విల్లు, అదేవిధంగా అటు ఆ పక్క చేతిలో వచ్చి మనము చెప్పుకున్నట్టు బాణం ఉంది. అంటే ఈ విల్లు కావచ్చు, ఈ బాణం కావచ్చు, ఈ రెండు కూడా శని భగవాని చేతిలో మాత్రమే ఈ 2 గుర్తులు ఉంటాయి. అయితే ఇది విష్ణు భగవానుడా లేకపోతే శనీశ్వరుడా అనేది ప్రేక్షకులు మీరు చెప్పాల్సిందే. ఏదేమైనప్పటికీ రాజకీయం మాత్రం ఈ విగ్రహం చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దీని విగ్రహం ఒక చరిత్ర చూసుకుంటే ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడికి ఈ విగ్రహం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే ఇది 20 సంవత్సరాలకు ముందు ఈ విగ్రహాన్ని బెంగళూరుకి చెందిన ఒక భక్తుడు ఇక్కడే టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ శిల్పాలన్నీ కూడా చెక్కుంటారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు కూడా ఏదైతే సబ్సిడీ కింద టీటీడీ విగ్రహాలన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. అక్కడే చాలామంది కళాకారులు కూడా అక్కడే నుంచి నైపుణ్యం పొందిన వాళ్ళు ఈ విగ్రహాలను తయారు చేస్తుంటారు. అక్కడ తయారైన ఈ విగ్రహాన్ని బెంగళూరుకి చెందిన ఒక భక్తుడు 20 సంవత్సరాలకు ముందు దీన్ని తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విగ్రహంలోని కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారనేది ఒక పక్క ఆరోపణ. ఆ లోపం ఏదో కాదు, ఇక్కడ మనం చూస్తున్నట్టు ఈ చేతిలో ఏదైతే ఉందో ఈ ఏలు కూడా విరిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇలాంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఇంకో లోపం ఏమంటే ఇక్కడ అతి పెద్ద లోపము ఇక్కడ కనిపిస్తుంది, క్రాక్ ఇచ్చింది మొత్తం విగ్రహానికి సంబంధించి. ఈ క్రాక్ కూడా మనం చూడొచ్చు. ఇలా కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలోనే ఈ విగ్రహాన్ని అప్పట్లో 20 ఏళ్ల క్రితం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీన్ని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయినారనేసి కొన్ని మనకు విషయం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ విగ్రహం సంబంధించి మనం చెప్పుకున్నట్టు శని భగవానుడిదా లేకపోతే విష్ణు భగవానుడిదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది చెప్పుకున్నట్టు శంకు చక్రాలు చేతిలో ఉన్నాయి, మరోపక్క శనీశ్వరుడి చేతిలో ఏదైతే ఉంది అదేవిధంగా బాణం ఉంది. ఇంతకీ ఈ విగ్రహము శని భగవానుడిదా లేకపోతే విష్ణు భగవానుడిదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మనం క్లియర్గా ఇప్పుడు చెప్పినాం, 2 చేతుల్లో శంకు చక్రాలు ఉన్నాయి, మరో 2 చేతుల్లో విల్లు, ఒక పక్క బాణం ఉంది. ఇది శనీశ్వరుడి చేతుల్లో ఉంటాయి. అయితే మనం 2 చెప్పాం. ఇది ఇంకా ప్రేక్షకులుగా మీరే చెప్పాలి ఈ విగ్రహము ఏదై ఉంటుందని చెప్పేసి.